అస్మద్గురుభ్యో నమః. నీళాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం సంసృతిశతశిరసిద్ధమధ్యాపయంతే సోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. పవిత్రమైనటువంటి ధనుర్మాసం ప్రారంభమై అప్పుడే మనం 10 రోజులు పూర్తి చేసుకుని ఇవాళ 11వ పాసురంలో ప్రవేశిస్తున్నాము. ఏ పాసురం చూసుకున్నా కూడా ఒక దివ్య తిరుపతితోటి సంబంధాన్ని కలిగి, ఒక ఆచార్యునితోటి సంబంధాన్ని కలిగి, భగవద్ రామానుజ సంబంధాన్ని కలిగి, ఒక ఆళ్వార్ సంబంధాన్ని కలిగి, ఎన్ని విధాలుగానో వారు అందించినటువంటి కవితా చాతుర్యాలని, భక్తి మార్గాల్ని మనకి చక్కగా అందిస్తున్నటువంటి ఈ ప్రబంధంలో ఇవాళ 11వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. కత్తిక్కరవై కనంగల్ పలకరందు செத்தாறு திரளழிய சென்னு செரச்செய்யும் குத்தம் ஒன்னில்லாத கோவலர் தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில்வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வ பிண்டாட்டி நீ எத்துக்குறங்கும் பொருள் ஏலோர் எம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. కత్తుక్కరవై కనంగల్ పలకరందు. ఈనాటి పాసురంలో ఒక అద్భుతమైనటువంటి భావన. ముందుగా మనం ఇందులో ఆళ్వార్లను చెప్పేసుకుందాం. ఇవాళ 2వ ఆళ్వార్లైనటువంటి పూదత్తాళ్వార్ల యొక్క వైభవం. వీరి ముగ్గురి కథని మనం ఒక్కరోజైనా చెప్పుకోవాలి. తిరుక్కోవలూరిలో ఒకరోజు వాన పడుతున్న సందర్భంలో ఒక ఇంటి దగ్గర కాస్త విశ్రాంతి తీసుకోవచ్చునా, వర్షంలో తడిసిపోతున్నామని అడిగితే ఆ యజమాని దానికే ఉంది అంటే ఒక చిన్న గదిలోకి వెళ్ళి పడుకున్నారు ఒక ఆళ్వారు. ఆ తర్వాత 2వ ఆయన వచ్చారు. ఏమండి నేను కూడా రావచ్చా అన్నారు. తప్పకుండానండి, ఒకరు పడుకునే చోట ఇద్దరం కూర్చోవచ్చు అన్నారు. తర్వాత 3వ ఆయన వచ్చారు. నేను కూడా వస్తానండి అన్నారు. అలాగే ఇద్దరం కూర్చునే చోట ముగ్గురం నిలబడదామన్నారు. ఇలాంటి పొయ్యిగ పూదత్త పేయాళ్వారనే ఈ ముగ్గురు ఒక చోట చేరేటప్పటికీ భగవంతుడికి ఆనందం కలిగి తాను లక్ష్మితో సహా బయలుదేరి వచ్చి వారి మధ్యలో ఇరుక్కుంటున్నాడు. ఒకరినొకరు తోసేసుకుంటున్నట్లుగా ఉంది. ఏమిటి ఇది అంటే అప్పుడు దీపం వెలిగించారు. మొదటి ఆళ్వారు, 2వ ఆళ్వారు, 3వ ఆళ్వారు నిన్న మనం చెప్పుకున్నామే. ఆ దీపపు కాంతితో లక్ష్మీనారాయణల సందర్శనం చేసుకున్నారు. అందులో 2వ ఆళ్వారు అనమాట ఇవాళ పూదత్త ఆళ్వార్లు. ఈయన మొదట ఆయన వెలిగించిన దీపం ఒక రకం కనపడే వస్తువులతో అయితే ఈయన వెలిగించినటువంటి దీపం భావానికి అందేటువంటి అద్భుతమైన దీపం అన్నమాట. ఈ తిరుక్కార్తిలో మనం ఈ పాసురాలని, మంగళహాసన పాసురాలని చదువుకుంటూ ఉంటాం. అంబే తకళియా ఆర్వమేనయ్యాగ இம்புருகு செந்தை இடுதிரியா நண்புருகி ஞானச்சுடர் விளக்கேத்தினேன் நாரணர்க்கு జ్ఞానత్తమిళ్ పురిందనాన్. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలండి ఇవన్నీ కూడా. భక్తిని ఒక ప్రమిదిగా తీసుకున్నారండి ఈ ఆళ్వార్లు. కనపడేటువంటిది కాదు, ఒక ఊహాపరమైనటువంటి దివ్యజ్యోతిని వెలిగించడము అన్నమాట. అందులో భగవంతుడి యందు మనకుండే ఆర్తి అనేటువంటి దాన్ని నెయ్యిగా పోశారు. ఆ ఆనందాన్ని చాలా ఒక ఒత్తిగా పెట్టారు. పెట్టేసి అజ్ఞానం అనే చీకటంతా మాయమైపోయేలాగా ఆ భక్తి నిర్మల దీపాన్ని ఆ శ్రీమన్నారాయణుడి ఎదుట ఉంచారు ఈ ఆళ్వార్లు. అంటే అలాంటి ఆళ్వార్లని నిండు మనస్సుతో మనం ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని ఇందులో మనకి చెప్తారు. ఆళ్వార్లను చూస్తే అలాగా పూదత్తాళ్వార్లు. మరి ఆచార్యుల విషయం చూస్తే శ్రీమద్ యామునమునయే నమ. యామునాచార్యుల వారిని మనం తలుచుకోవాలి. అనంతమైనటువంటి చరిత్ర అంతా మనం ఇప్పుడు చెప్పుకోలేం. కానీ రామానుజుల వారు వారికి ఏకలవ్య శిష్యులు
ఋషులు. అలాంటి యామునులని మనం ఒక్కసారి తలుచుకుంటూ, మరి అవస్థలలో వ్యతిరేకావస్థ అనేటువంటిది ఒక స్థిత ప్రజ్ఞావస్థలలో వ్యతిరేకావస్థ అనేటువంటి ఒక అవస్థ ఉంది అన్నమాట. అంటే వేటి యందు కూడా తమ బుద్ధిని ప్రసరించనీయక, వీటికి అతీతమైనటువంటి లౌకికాలకు అతీతమైనటువంటి భగవత్ శక్తి యందే మన యొక్క మనస్సుని లగ్నము చేయడము అనేటువంటి స్థిత ప్రజ్ఞావస్థ ఈ పాసురంలో మనకి చెప్పబడింది అంటారు. ఇంకా పుణ్యక్షేత్రాన్ని తీసుకుంటే తిరుమోగూర్ అంటారు, కాలమేఘ పెరుమాళ్ళు అంటారు. ఆ పెరుమాళ్ళ వైభవాన్ని ఈనాటి పాసురంలో మనకి వర్ణిస్తారు. అలాగే ముందుగా ఈ పాసురాన్ని మనం కత్తు కరవై కనంగళ్ పలకరందు, కత్తు కరవై కనంగళ్, ఎంతమంది ఎన్ని ఆవులు అని అంటే అవి గణాలండి అంటారు. ఒక్కొక్క ఆవుని 1 2 అని లెక్క పెట్టడం కాదు. ఈ గుంపు ఒకటి, ఈ గుంపు ఒకటి, ఈ గణం ఒకటి, ఈ గణం ఒకటి అని గణాలని లెక్క పెట్టుకుంటూ వెళ్ళేటువంటి సెత్తారు తిరలడియ చెన్ను సెరు చెయ్యం, ఆ శత్రువుల దగ్గరికి తామే వెళ్ళి శత్రువులను ఓడించగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి కుత్తం ఒన్నిల్లాద కోవలర్దం పొర్కడియే, ఏ దోషము లేనటువంటి మంచి గొల్ల కులంలో పుట్టినటువంటి ఓ బంగారు తీగ అని పిలుస్తారు ఇవాళ అమ్మాయిని. అంత సౌందర్య రాశి, వాళ్ళకి అంత పశు సంపద ఉంది, వాళ్ళకి ఎంత పశువులను ఏదో కాచుకుంటూ కూర్చుంటారండి, బలం ఏం లేదా అంటే శత్రువులను ఎదిరించగలిగినటువంటి దుర్నిరీక్షమైనటువంటి బల ప్రతాపాలు ఉన్నాయి. అలాంటి వంశంలో పుట్టినటువంటి ఓ అమ్మాయి నిద్ర లేవమ్మా అని ఆవిడ అందాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తుందండి గోదాదేవి. ఇటువంటి వర్ణన మనకి సామాన్యమైనటువంటి ఉపమానాల్లో ఎక్కడా దొరకదు. పుత్తరవల్గుల్ పునమైలే పోదరాయ్, పుత్తరవల్గుల్ పునమైలే, పుట్టలో ఉన్నటువంటి పాము ఎలా ఉంటుందట, అది బయట 12 అడుగులు 16 అడుగులు ఎంతైనా ఉండొచ్చు. కానీ పుట్టలోకి వెళ్ళేటప్పుడు సన్నగా దేహాన్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయి చుట్టలు చుట్టి 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 చివర పడగ భాగాన్ని ఒక్కసారి విస్తరింపచేసి ఆ చుట్టల మీద అలా పడగని పెట్టి పడుకుని ఉంటుందిట. అది ఎలా ఉంటుందో అలా ఉంది నీ కటి భాగము, నితంబ భాగము, నడుము క్రింద భాగము అంటుంది అండాళ్ళ తల్లి. అసలు ఈ సౌందర్యాన్ని మనకి సాధారణంగా సామాన్య కవులు ఎవ్వరూ కూడా వర్ణించలేనిది, ఎక్కడా మనకి లభించని వర్ణన అయి ఉంటుందన్నమాట. అంత సౌందర్యమూర్తి ఆ గోపిక. ఇంకొకటి పూనమైలే, మైల్ అంటే నెమలన్నమాట. నెమలి యొక్క కేశపాసంతో జుట్టుని పోలుస్తారు. జుట్టు చూడండి, ఒక్కసారి తలంటు పోసుకుని పెద్ద జుట్టుని వాళ్ళు ఇలా విదిల్చారనుకోండి, మొలక చీకటి జలజలరాల్పగా రాదే ఇరులు మించిన వీరి కురులయందు అంటాడు తెనాలి రామకృష్ణుడు. ఇలా జుట్టుని ఆడిస్తూ ఉంటేట చీకట్లు కిందకి రాలుతూ ఉంటాయట. అంటే అంత నలుపైనటువంటి జుట్టు అని అర్థం అనమాట. అలాంటి కేశపాసం కలిగిన దానాన్ని ఇంకో అర్థంతో పిలుస్తారు. ఒకటి నితంబ భాగ సౌందర్యము అంటే శారీరక వైలక్షణ్యము, రెండవది కేశపాస సౌందర్యము జుట్టు యొక్క అందము అన్నమాట. போதராய் சுத்தத்து తోజిమారెల్లారుం వందు, రామ్మ రావమ్మ వెంటనే బయలుదేరి రావమ్మ బయటికి. అందరూ వచ్చారా అంటుంది ఆవిడ లోపల నుంచి. సుత్తత్తు తోజిమారు ఎల్లారుం వందు, చుట్టాలు వచ్చారు, స్నేహితులు వచ్చారు అంటారు. చుట్టాలు అంటే దేహ సంబంధం కలిగినటువంటి వాళ్ళు, స్నేహితులు అంటే ఆత్మ సంబంధం కలిగినటువంటి సఖ్యభావం కలిగినటువంటి వారు. అందులోనూ కూడా ఒకే వయస్సు కలిగిన వాళ్ళైతే మిత్రులు అవుతారు. వయస్సు తేడా ఉన్న భావాలు కలిగిన ఒకే రకమైన భావ సంపద కలిగిన వారైతే సుహృత్తులు అవుతారు. పదాలు ఒక్కటే, స్నేహితులు అని కామన్గా చెప్పేస్తాం, కానీ వయస్సు కూడా కలిస్తే పదం వేరు, మనోభావాలు కలిస్తే, అందుకే ఓ 80 ఏళ్ళ ఆవిడికి ఓ 15 ఏళ్ళ అమ్మాయికి కూడా స్నేహం ఉండొచ్చు అనమాట. అలాగా వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, నీ వయసు వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, మన భావాలను సమర్థించేవారు కూడా అందరూ వచ్చారు. ఎల్లారుం వందు, అందరూ వచ్చారా, ఎల్లారుం పొందారు,
అందరూ వచ్చేసారమ్మా. వాళ్ళందరూ వచ్చేసి నిన్ముత్తం పుగుందు ముగిల్వన్నన్ పేరు పాడ, నీ వాకిట్లో నిలబడి ఉన్నాం, నువ్వా చూస్తే తలుపు తీయట్లేదు, మేము ఈ వాకిట్లో ఈ గడప పట్టుకొని ఇలాగా ఎందుకండి గడప పట్టుకొని ఉండడం అని అంటే, ముగిల్వన్నన్ పేరు పాడ, కిందేమో మీ ఇల్లంతా బురదగా అయిపోయి ఉంటుంది, మధ్యలోనేమో మేము గుణానుసంధానంతో ద్రవించిపోతూ ఉంటాం, పైనుంచేమో మంచు పడుతూ ఉంటుంది. ఈ భావాలన్నీ వస్తాయి తర్వాత పాసురాల్లో. ఇలాంటి గుమ్మంలో మేము నిలబడి ఉన్నాం. ఆ గుమ్మానికి చాలా అందమైన అర్థం చెప్తారు, రోజు చెప్పుకున్నా బాగుంటుంది అనిపిస్తుంది. అదేంటంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మహామంత్రానికి ఓం ఒక చెక్కట, ఒక పొడుగు బద్దట, నారాయణాయ ఒక పొడుగు బద్దట, నమః అనేలో నా అనేది పైన, మహ అనేది కింద, ఆ ద్వారం తయారైందనమాట. అలాంటి ద్వారాన్ని మేము పట్టుకున్నాము అంటే అష్టాక్షరి దివ్యమంత్రానుసంధానం చేసుకుంటూ నీ గుమ్మంలో మేము నిలబడి ఉన్నాము అని చెప్పడం అనమాట. సిత్తాదే పేసాదే, ఏమిటమ్మా ఇంతమంది ఇలా గలగలగలగలమంటూ నీ గుమ్మల్లో నిలబడి ఉంటే నీకు అసలు ఎలా నిద్ర పడుతుంది? కదలవు, ఉలకవు, పలకవు, ఎలా పడుకున్నావమ్మా? సెల్వ పిండాటి, అంతేలేమ్మా నువ్వు సంపద కలిగిన దానివి కదా. సంపదకి పడుకోవడానికి సంబంధం ఏమిటండి అంటే, సంపద అంటే బయట కనపడే సంపద ఒకటి, రెండవది మనకి సంప్రదాయంలో ఎవరైతే ఎక్కువ కైంకర్యం, ఎక్కువ సేవ, ఎక్కువ భగవత్ పూజ చేస్తారో వారు సంపద కలిగిన వారు అని మనం ఎప్పుడు లక్ష్మణుణ్ణి అలాంటి సంపద కలిగిన వాడుగా లక్ష్మణో లక్ష్మి సంపన్న అని చెప్పుకుంటాం. ఏం సంపద ఉందండి ఆయన దగ్గర? ఇలాగా తవ్వుకునేటువంటి తవ్వుగోల ఒకటి, బొట్ట ఒకటి పట్టుకుపోయాడు అడవులకి, ఆయనకేం సంపద? అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే, అన్నీ నేను చేస్తా, నీ కైంకర్యాలన్నీ నేను చేస్తా అని ముందుకు వచ్చినటువంటి మహానుభావుడండి. అలాగే మనకి గజేంద్ర ఉపాఖ్యానంలో కూడా చెప్తారు, ఒక పువ్వు ఇద్దాము అనుకుంది ఆ గజేంద్రుడు, అది అంత సతు నాగవరహ శ్రీమాన్ అంటారు. ఎంత ధన్యురాలైందో, శ్రీమంతురాలైపోయిందా ఏనుగు అని అంటారంటే భగవదర్పితంగా జీవితాన్ని గడపడమే సంపదకి గుర్తు. అలాగే విభీషణుడిని గురించి కూడా చెప్తారు, అన్నగారు కిరీటం మీద కాలు పెట్టి తంతే అది పడిపోతే రాజ్యం పోయి అన్నీ పోయి అందరినీ వదిలేసి ఎవరో నలుగురితో వచ్చిన వాడు ఆయనేం సంపద కలిగిన వాడండి అంటే, రామ సామ్రాజ్యాన్ని, రామభక్తి సామ్రాజ్యాన్ని ఏలుకోవడానికి వచ్చినటువంటి సంపద కలిగిన వాడు సెల్వ పిండాటి. అలాగే ఇవాళ కూడా నువ్వు నారాయణుడితోటి ఆంతరంగికమైనటువంటి ఒక భావాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా, నీకంటే కూడా అదృష్టవంతులు ఎవరు ఈ ప్రపంచంలో లేరు. ఎత్తుక్కురంగం పొరుల్ ఏలోర్యం బావాయ్, ఎందుకమ్మా ఇంత నిద్రపోతున్నావు? అయినా మంచి పదార్థాన్ని ఒక్కళ్ళు తినకూడదమ్మా, ఏకస్వాదు నభుంజేత. అది ఎంత బాగున్నా సరే వాళ్ళు వీళ్ళు చూడకుండా నోట్లో పెట్టేసుకుందాం అనుకోకూడదు. కొంతైనా ఎవరికైనా పెట్టి మనం ఆ మధుర పదార్థాన్ని పంచాలి అంటారు. అలాగే భగవద్ గుణానుభవము అనేటువంటిది ఒక మధుర పదార్థం కదా, ఆ మధుర పదార్థాన్ని నువ్వు మాతో కూడా పంచుకొని తింటే ఆనందంగా ఉంటుందా? నీ అంతటి నువ్వు నోట్లో వేసేసుకుంటే అది బాగుంటుందా? ఇతరులతో పంచుకోవడంలో ఉండేటువంటి ఆనందం నీకు తెలియదా చెప్పు అనేటువంటి దాన్ని ఇవాళ పాసురంలో పై అర్థంగా మనకి చెప్తారనమాట. ఇందులో రెండు మాటలు చెప్తారు ఆవిడ సౌందర్యాన్ని చెప్తూ, సుత్తత్తు తోజిమారెల్లారుం వందు, అందరూ వచ్చేసారు. వచ్చేసేటప్పటికి నీ రూపం ఒకసారి పుత్తరవల్గుల్ పునమైలే పోదరాయ్, పుట్టలో పడగని విప్పి తన శరీరాన్ని కప్పుకున్నటువంటి పాము పడగలాంటి నితంబ సౌందర్యం కలిగిన దానా అని చెప్తారనమాట. ఈ నడుము ఉందే, నడుము నితంబము అనేటువంటిది నడుముని వైరాగ్యానికి గుర్తుగా చెప్తారు. అంటే పూర్వం నడుములు ఎలా ఉండేవి అంటే ఉందా లేదా అన్నట్లుగా ఉండేది. శ్రీనాథుడు అంటాడు, అస్తి నాస్తి విచికిత్సా హేతు శాతోదరి, ఈవిడికి నడుము ఉందా లేదండి
అంటే ఉంది ఉంది. ఎలా చెప్పగలవు ఉంది? పై భాగాన్ని కింద భాగాన్ని కలుపుతోంది కాబట్టి ఈవిడికి నడుము ఉంది అనుకునేవారట. అలా ఉండేవిట ఒకప్పుడు శరీర నిర్మాణాలు అనేటువంటివి అనమాట. అందువల్ల దేహ సౌందర్యాన్ని చెప్తూ నిజమైన సౌందర్యం వైరాగ్యము నడుముకి గుర్తు అని ఆ మాట ద్వారా మనందరం వైరాగ్యం కలిగి ఉండాలి అంటారు. ఏ వేటికైనా భయం ఉంది కానీ వైరాగ్యానికి మాత్రం ఏ భయం లేదు అంటారు. ఏదైనా చేస్తే మనం తినాలి అనుకున్నాం అనుకోండి, రోగాన్ని తలచి ఒక్కసారి తలుచుకుంటే బాబోయ్ తింటున్నాం, ఏ రోగం వచ్చేస్తుందో ఏమిటో అనే భయాలు. ఇలాంటి భయాలు ఒక 10-15 పదాలు చెప్తూ ఏ భయము లేనటువంటిది త్యాగం ఒక్కటే, దానికే ఏ భయం, వైరాగ్యం ఒక్కటే. కాబట్టి వైరాగ్యాన్ని కలిగి ఉండండి అని చమత్కరిస్తారు కవులందరూ కూడా. అలాగా వైరాగ్య భావం కలిగి ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే మనకు సాధ్యమవుతుందండి అంటే, తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుంది, అది తామరాకు మీద గిర్రమని తిరుగుతూనే ఉంటుంది, కానీ దాన్ని ఏమాత్రం కూడా తాకదనమాట, అంటుకోదనమాట. అది సైంటిఫిక్గా మనకి ఏం చెప్తారు, తామరాకు మీద ఒక లేయర్ ఉంటుంది, అది దేన్ని కూడా తాకనివ్వదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అది మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా, ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నా వాటి యొక్క సంసక్తత అనేటువంటిది మన మనస్సుకి అంటకూడదు. వాటి యందు లగ్నమవడం అనేటువంటిది మన మనస్సుకి ఉండకూడదు అనేటువంటిది వైరాగ్యానికి గుర్తుగా చెప్తారు. ఇంకా కేశ సౌందర్యాన్ని చెప్పేటప్పుడు పూనమైలే అడవి నెమలి చెప్తారు. అడవి నెమలి చాలా అందంగా ఉంటుంది, దాని యొక్క పింఛం అంతా కూడా. నెమలి గురించి చెప్పుకునేటప్పుడు పెద్దలు వ్యాఖ్యానంలో ఎంతో అంతరార్థాన్ని చెప్పారండి. నెమళ్ళ మధ్య శారీరక సంబంధము అనేటువంటిది ఉండదుట. అవి ఆ మగనెమలి కేశాన్నంతా ఆడిస్తూ ఆడునెమలికి ఆనందం కలిగేలా చేస్తుందట. అప్పుడు ఆడునెమలి యొక్క మగనెమలి అలా ఆడుతూ ఉంటే ఆడునెమలి దాన్ని చూసి అడుగులు వేయడం మొదలు పెడుతుందట. అప్పుడు మగనెమలి కళ్ళల్లోంచి బిందువులు, ఆనంద బాష్పాలు వస్తాయట. ఆ బిందువులు ఆడునెమలికి గర్భాన్ని ఇస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. దీనికి ఉపనిషత్తు సమన్వయించి చెప్తారు. స ఐక్షత, భగవంతుడు చూశాడండి, సంకల్పించాడండి, సృష్టి అంతా జరిగిపోయింది. అలాగే నెమళ్ళ విషయంలో కూడా. అందువల్లే శారీరక స్పర్శ లేనటువంటి పవిత్రతను దృష్టిలో పెట్టుకుని ఆ నెమలి ఈకని తన నెత్తిన పెట్టుకున్నాడు భగవంతుడు శ్రీకృష్ణ అవతారంలో అని అంటారు. ఒకటి. రెండవది, నెమలిలో ఎన్ని రంగులు ఉన్నప్పటికీ కూడా అది ఏకత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించినట్లుగా సమాజంలో ఎన్ని వర్గాల వారు, ఎన్ని సంస్కృతుల వారు, ఎన్ని సిద్ధాంతాల వారు ఉన్నా కూడా అందరూ భగవంతుడి దృష్టిలో ఒక్కటే అనేటువంటి సిద్ధాంతాన్ని కూడా ఈ నెమలి చెప్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే, పూదత్తాళ్వార్ అనే మహానుభావులు పుట్టిన చోట నెమళ్ళు చాలా ఎక్కువగా ఆడుతూ ఉండేవిట. నెమలికి భగవద్ రామానుజుల వారికి అద్భుతమైన పోలికలు కొన్ని చెప్తారు. నెమలి ఎక్కడుంటే అక్కడ విషనాగులు ఉండవు. ఈ ఆచార్యులు ఎక్కడుంటే అక్కడ ఎత్ర అష్టాక్షర మహామంత్ర సంసిద్ధులు ఉంటారో అక్కడ దొంగలుండరు, భయాలుండవు, ఏమీ ఉండవు అనేటువంటి విషయాన్ని చెప్తారు. నెమలి మేఘాన్ని చూసేటప్పటికి ఆడుతుంది, ఆచార్యుడు భగవన్ మేఘాన్ని చూసేటప్పటికి నాట్యము చేస్తాడు. నెమలి యొక్క నాట్యంతో మిగిలిన విషపురుగులన్నీ దూరంగా పారిపోతాయి. ఆచార్యుల యొక్క మాటలతోటి నాస్తికవాదాలన్నీ కూడా చాలా దూరంగా ఎగిరిపోతాయి. పాషండ ద్రుమషండ దావదహన చార్వ శైలాసన బౌద్ధ ధ్వాంత నిరాశ వాసరపతి జైనైబ కంఠీరవ, ఇలా అన్ని మతాలని కూడా అరుసమయం అంటారు అముదనార్లు. అలాగా కుదృష్టులు, బాహ్య దృష్టులు, వేదం లేదన్నవారు, వేదం ఉన్న భగవంతుడు లేదనేవాడు, ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి. భగవద్ రామానుజులు అనేటువంటి అందమైనటువంటి, ఇంకా చాలా ముఖ్యమైన రామానుజార్థం తీసుకుంటే, కత్తు కరవై కనంగల్ పలకరందు, చాలా ఆవులున్నాయి అంటారు. భగవద్ రామానుజులు పంచాచార్య పదాంబుజ భృంగం అని యామనాచార్యుల శిష్యులైనటువంటి పెరియనంబి, గోష్ఠీ పూర్ణులు, తిరుమాలయ అండాను, తిరువరంగత్ అరయ్యరు మొదలైనటువంటి వీళ్ళందరి దగ్గర కూడా ఆయన రకరకాల విద్యలను స్వీకరించారు అనేటువంటిది ఆ గురువులలో కూడా
వైవిధ్యాన్ని ఇంతమంది దగ్గర వాళ్ళ మేనమామ గారైనటువంటి తిరుమల నంబి దగ్గర రామాయణాన్ని 18 సార్లు అధ్యయనం చేశారని, ఒక్కొక్కరి దగ్గర గోష్ఠీ పూర్ణుల దగ్గర చరమార్థాన్ని వ్యాఖ్యానాన్ని అంతటినీ తెలుసుకున్నారని, ఇలాగ చాలా చాలా అంటే గురువుల యొక్క బృందము చాలా ఉన్నటువంటి భగవద్ రామానుజులు అనేటువంటి అర్థాన్ని కూడా మనం చెప్పుకుంటూ, ఇలాగా పూదత్తాళ్వార్లను చెప్పుకుంటూ, ఆచార్యులను శ్రీమద్ యామునమునియే నమః అని చెప్పుకుంటూ, అవస్థలలో వ్యతిరేకావస్థ అనేటువంటి దాన్ని చెప్పుకుంటూ, మరి దివ్యస్థలంలో తిరుమోగూర్ అనేటువంటి దివ్యస్థలం కాలమేఘ పెరుమాళ్ వైభవాన్ని చెప్పుకుంటూ, కోవలర్థం పొక్కడియే అంటే మహావిద్వాంసులు ఎంతోమంది ఉన్నారు, ఇయల్ ఇసై నాటకం అని ఇన్ని రకములైనటువంటి ద్రవిడ వైవిధ్యాన్నంతటినీ కూడా చూపించేటువంటి మహాపండితులు రామానుజులకి గురువులుగా ఉన్నారు అనేటువంటి విషయాలన్నిటినీ కూడా ఈ పాసురంలో ఆండాళ్ తల్లి రచించినటువంటి దివ్య ప్రబంధ వ్యాఖ్యానాల్లో మనకి సముద్రంలో రత్నాల్లాగా లభిస్తున్నాయి. వాటిని ఏరుకునే ప్రయత్నం చేద్దాం.